నమస్తే అండి, నా పేరు డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ ఎట్ నర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. ఈరోజు మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చే ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలా చూద్దాం. పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు, ఇద్దరి వయసు చాలా తక్కువ. అలాంటప్పుడు పాపకు కానీ బాబుకి కానీ వేరే ఏమి ఇబ్బందులు లేవు. ఈ పాపకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి, వేరే ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు, అతనికి కూడా వేరే ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు. అలాంటప్పుడు పరీక్షలు అవసరం లేదండి. ఏమీ ఇబ్బంది లేనప్పుడు కనీసం మనం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు చూడాలి. టైమ్డ్ రిలేషన్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెళ్ళయి 6 నెలలు దాటింది, అమ్మాయి వయసు 35 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది, లేదు అంటే దేనికైనా సర్జరీ అయి ఉండొచ్చు, అండాశయాల్లో సిస్ట్లు కానీ చాక్లెట్ సిస్ట్లు అయి ఉండొచ్చు, ట్యూమర్స్ అయి ఉండొచ్చు, డెర్మాయిడ్ ట్యూమర్స్. అలాంటప్పుడు వాటికి ఆపరేషన్ చేసి ఉండొచ్చు. అట్లనే అబ్బాయికి చిన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి హెర్నియా వీటికి ఏదైనా సర్జరీ అయినప్పుడు కానీ, లేదు అంటే అబ్బాయికి బీపీలు షుగర్లు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కానీ, అతని వయసు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదు అతనికి ఏదైనా డౌట్ అనిపించి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. పెళ్ళయి 6 నెలలు దాటి భార్యాభర్త వయసు ఎక్కువ ఉండి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ ఏమైనా ప్రాబ్లం ఉందా పిల్లల ఎందుకని పరీక్షలు చేయించుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరు చిన్న వయసు వారు. పెళ్ళయి సంవత్సరం లోపలైతే పరీక్షలు ఏమీ అవసరం లేదు. థ్యాంక్ యూ.